పోతా ఉందా? మీ స్టేట్మెంట్స్ ఏంటి? ఎందుకంటే మీరు ఓవరాల్ గా మొత్తం అన్ని చూస్తారు కాబట్టి. వినాయక్ గారు మీకు, అట్లాగే సతీష్ గారికి, అమర్నాథ్ గారికి, అట్లాగే మనకు 360 డిగ్రీస్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను ఇద్దరికి మధ్యవర్తిని, ఎందుకంటే అది ఆడ ఉంటా ఈడ ఉంటా కనుక దీన్ని కొంచెం అకాడమిక్ గా డిస్కషన్ చేద్దాం. ఇదే జాతీయ పార్టీలు అనుకుంటున్నా, కాంగ్రెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరిని పిలవండి, అమర్నాథ్ గారు కాకుండా తెలంగాణ నుంచి ఒక బీజేపీ నాయకుడిని పిలవండి, అప్పుడు ఏమైందో చూద్దాం. వీళ్ళు అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే నేను నిపుణుడిని అంటున్నాను, నాకు నేను డిక్లేర్ చేసుకుంటాను. ఎందుకంటే 2013లో ఇది రాష్ట్ర విభజన కన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో అప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. ఆ తీర్పును అమలు ఆపమని ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పార్టీల లేకుంటే అన్ని సంస్థల ప్రతినిధులను ఆంధ్ర నుంచి ఒకరిని తెలంగాణ నుంచి పోయాం. అన్ని పార్టీలు పోయినా మేము సత్య సంస్థ నుంచి, లోక్సత్తా నుంచి నేను, వైడి రామారావు గారు అని మనకు కాకినాడ మేమిద్దరం ఉన్నాం. కానీ అన్ని పార్టీలు ప్రాంతాలకు అతీతంగా ఒకటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపండి, దీనివల్ల భవిష్యత్తులో వచ్చే కష్టాలు ఉంటాయి, రాష్ట్ర విభజన జరుగుతున్నది. జరిగే క్రమంలో ఇప్పుడే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 3 రాష్ట్రాలకే నీళ్లు పంచింది, కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పంచింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అటువంటి ఏమైనా తెలంగాణ అతి త్వరలో వస్తుంది కదా, బిల్లు కూడా పాస్ అయింది పార్లమెంట్ లో, ఇంకొక 4-5 నెలల్లో అపాయింటెడ్ డే వస్తుంది, ఇవన్నీ వస్తాయి కనుక దాన్ని ఆపండి అని అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం, అన్ని పార్టీలు వేస్తే నేను మన్మోహన్ సింగ్ దగ్గర ఒక రోజు మొత్తం అంటే పూట చర్చ జరిగింది. ఆయన ఏం మాట్లాడలేదు, కానీ నేను బయటకు వచ్చి విమర్శించిన మన్మోహన్ సింగ్ మౌనముని ఏం మాట్లాడతలేడని. కానీ అనుకున్న పని చేసి దాన్ని ఆపిండు. ఇవాటికి కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆడించి ఆపిండు. నాకు 2 రాష్ట్రాలు చెబుతాను. ఇప్పుడు ఇంతకుముందు అమర్నాథ్ గారు అన్నట్టు నేను లోక్సత్తా ఉద్యమ సంస్థలో ఉన్నవాడు కనుక అన్ని ప్రాంతాలు బాగా చెప్తున్నాను. మరి మన ఏది పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఉన్న అన్ని ప్రాంతాలు అడవుల్లో తిరగలే, కానీ బొల్లాపల్లి, వైకుంఠపురము, బనకచెర్ల దాకా తిరిగి వచ్చిన వాడిని. కానీ నాకు ఏ ప్రాంతం పట్ల ప్రత్యేకమైన ప్రేమ లేదు, ప్రత్యేకమైన కోపం కూడా లేదు. కనుక దీన్ని 2 రకాలు అందులో నేను ఎందుకు ఇప్పుడు అంటున్నానంటే, ధర్మారావు గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన నేను కలిసి మనకు ఏదైతే తెలంగాణలో ఉన్న మన ఏమంటారు ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కాళేశ్వరం కన్నా ముందు మనకి ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు మనకు ఫ్రెంచ్ ఇంజనీర్లు దాన్ని ప్లాన్ చేశారు. ఆ ప్రాంతాల్లో మేము తిరిగినాం. అట్లానే పోలవరం ప్రాజెక్టులో కడితే ఏం నష్టాలు ఉంటాయని తెలంగాణ అప్పుడు ఉద్యమ సంస్థలు భావించారు. దాని నష్ట నివారణకు ఏం చేయాలని కూడా సూచించిన కనుక మా బుక్ ఒకటి ఉంది మేము చేసి. కనుక ఈ విషయంలో నేను 2 అంటున్నాయి, ఉభయ కుశలోపరి. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయంలో తెలంగాణ ఖచ్చితంగా పోరాడుతుంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలి. అంటే మనకు 2 ఉంటాయి అవినట్టు. ఒకటేమో జీరో సమ్ గేమ్, అంటే నేను నష్టపోతే మీరు లాభపడతారు, మీరు నష్టపోతే నేను లాభపడతాను. రెండోది విన్ విన్ సొల్యూషన్, అంటే ఇద్దరు లాభపడే విన్ విన్ సొల్యూషన్ ఉంటుంది. ఈ రాజకీయ పార్టీలు జాతీయ పార్టీల పేరు చెప్పుకొని ఇవి దుర్మార్గంగా రాష్ట్రాల మధ్యన తంపు పెట్టి ఆనాడు కాంగ్రెస్, ఇవాళ అతి త్వరలో ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక ఆమోదిస్తే బీజేపీ కూడా అదే పని చేస్తుంది అంటున్నాడు. అంటే 2 జాతీయ పార్టీలు ఈ 2 రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది, అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం అన్యాయం చేస్తుంది అంటున్నాడు. ఇది ఆరోపణ వట్టిగా చేస్తలే, నేను ఆధారాలతో చెప్తాను. నేను మొట్టమొదటి గోదావరి నది తీసుకున్నాను. గోదావరి నదిలో నిజంగానే 3000 టీఎంసీలు, 3000 కాదు కానీ ఒక్కోసారి 14 అత్యంత కరువు కాలంలో కూడా మనకి ఇప్పుడున్న లాస్ట్ ఏంది కారణం పెట్టేది మనకు రాజమండ్రి దగ్గర ఉన్న మన కాటన్ దొర కట్టించిన బ్యారేజ్. అది ఏమైతుంది, జస్ట్ మనకు అక్కడ దాకా నీళ్ళు వచ్చినట్టు అక్కడికి కింది కానీ సముద్రంలో పోతాయి. మినిమం కరువు కాలంలో కూడా 1000 నుంచి 1200 టీఎంసీలు పోతాయి. ఇంకా చాలా మంది ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అంటే వీళ్ళిద్దరికి తెలియడానికి కాదు కానీ చాలా మంది భౌగోళిక స్వరూపం తెలియదు, నీళ్ళు ఎట్టించెట్టిపోతున్నాయి తెలియదు, ఈ మాట అంటున్నాను. మూడోది ఏంటంటే టీఎంసీలకు క్యూసెక్లకు తేడా తెలియదు. వీళ్ళు రాజకీయ చర్చలు పాల్గొంటున్నారు. సమస్య ఎక్కడ వస్తుంది? నేను ఎందుకు ఒక పిన్ పాయింట్ చేస్తున్నానంటే, రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడితే ఇది ఉండదు. ఎందుకంటున్నా, టీఎంసీల నిల్వ టీఎంసీలకు కొలుస్తారు, పారే నీళ్లను క్యూసెక్లలో కొలుస్తారు. గోదావరి నుంచి వస్తాం. గోదావరి అనేది నాది పుట్టింది మహారాష్ట్రలో, మధ్యన కొంత మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తుంది, తెలంగాణ నుంచి అంటే మధ్యన తెలంగాణ వస్తుంది, కర్ణాటక కూడా కొంత కలిసి తెలంగాణకు వస్తుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది. దీనిలో పైన ప్రాజెక్టుల గురించి ఆంధ్ర నాయకులు మొదటి నుంచి తప్పు చేసింది ఏంటంటే, మీది మాకే కావాలి, మాది మాకే కావాలన్న సమస్య. అంటే ఈ 2 కావాలనడం వల్ల ఆనాడు ఇచ్చంపల్లికి వ్యతిరేకం చేసిండ్రు, ఆనాడు తర్వాత మన ఏది కాళేశ్వరం వ్యతిరేకం చేసిండ్రు. అప్పుడు కూడా తెలంగాణ నాయకులు ఏమన్నారు, పోలవరం కట్టకూడదన్నారు. విన్ విన్ సొల్యూషన్ ఏమన్నా అంటే, అయ్యా
రెండు రాష్ట్రాలు అయితే రెండు రాష్ట్రాలు రెండు జాతీయ పార్టీలు ఇవ్వండి, మన జాతీయ ప్రాజెక్టులు ఇవ్వండి. అప్పుడు మీది తెలంగాణ పైన అంటే నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి కదా, నీరు పల్లె మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. నిజం దేవుడు ఎరుగుడు నాకు తెలియదు కానీ నీరు మాత్రం కిందికే పోతాయి. కనుక ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం నుంచి కిందికి వచ్చే నీళ్లను ఆపడం ఎవరి సాధ్యం కాదు. కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరైతే ప్రాజెక్టు నమోదు చేసిండ్రో అవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం నాయకులు, ముఖ్యంగా బీజేపీకి పెద్ద బాధ్యత. కాంగ్రెస్ అయిపోయింది, 10 ఏళ్ల నుంచి లేదు అధికారంలో, బీజేపీ ఉన్నది. బీజేపీ ఏం చేయాలంటే పైన తెలంగాణ ప్రాజెక్టులన్నిటికీ అనుమతులు ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్ గా పోలవరానికి అభ్యంతరాలు ఉంటాయి, నేను బనకచెర్ల కూడా అభ్యంతరం. కానీ ఇప్పుడు పైన ఉన్న ప్రాజెక్టు చెప్తాను, నేను వరుసగా ఆ మొత్తం ప్రాంతం తిరిగినవాడిని, కాలినడక లేకపోతే జీవితాలు తిరిగినవాడిని. మొట్టమొదటిది పైనుంచి వస్తే మీకు తెలంగాణలో ఇంతవరకు ఒక శ్రీరామ్ సాగర్ దాకా పెద్ద ప్రాజెక్ట్ లేదు. కాళేశ్వరం వచ్చినా ఎత్తిపోతలే. కాళేశ్వరం అనేది నదిలో నుంచి నది, మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కనుక అసలు మన అవినాష్ గారు మీకు బాగా తెలుసు. మొదలు అంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు కూడా ఏ ప్రాజెక్టు పైన ఏది ఉందో తెలుస్తలేదు అంటున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు మార్చడము ఈ రాజకీయం వేరు. నేనేమంటున్నాను అంటే మేడిగడ్డ మహాదేవ్పూర్కి 22 కిలోమీటర్ల దూరం కట్టిండ్రు. అక్కడి నుంచి పైన కన్యపల్లి పంప్ హౌస్ నుంచి పైకి మనకు సుంది అన్నారము, తర్వాత గోదావరి కంటి దగ్గర ఉన్న సుందీల ఇవి నింపి అక్కడి నుంచి మనకు మన లక్ష్మీపేట దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ రిజర్వ్ కట్టుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బృహత్తరమైన పథకం. దీనిలో కాళేశ్వరానికి పర్మిషన్లు సరిగ్గా లేవంటారు. నేనేమంటాను దాని కింద దేవాదులు ఇప్పటికి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్, దాని కింద సీతారామ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులన్నిటికీ అనుమతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు లేకుండా నాయకులు ఇటుపాటు వాటి చీలిపోయిన నాయకులు కనుక అనుమతికి అంగీకరిస్తే పోలవరానికి అభ్యంతరాలు ఉండవు. కానీ ఇప్పటికే ఇంటర్చేంజ్ అంటే నది నుంచి ఇంకో నదికి నీళ్లు మారాలంటే దాని నష్టపరిహారం మిగతా రాష్ట్రాలు కూడా కట్టించాల్సి ఉంటాయి. ఉదాహరణకు చెప్తాను, మీరు పోలవరం నేను పోయిన లోపల నేను 3 సార్లు పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పోయినా, చంద్రబాబు నాయుడు హయాంలో పోయినా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పోయినా. ఈ ఇద్దరు కూడా అబద్ధాలు చెప్తున్నాను. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, నాటకం ఆడిస్తున్నారు కూడా. ఇక్కడ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు తెలంగాణ కేసీఆర్ నుంచి అందరు అభ్యంతరం పెట్టినా కూడా అయ్యా మీరు బతకండి మేము బతకండి. ఇంతకుముందు అమర్నాథ్ గారు మంచి మాట అన్నారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేను అంటున్నాను. అందరూ బాగుండాలి ఒకటి సరిపోదు, మేము బాగుంటాం మీరు బాగలేదని. కనుక అందులో మనం ఉండాలి. ఎట్లున్నారంటే పోలవరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడానికి కేసీఆర్ గారు ఇతర తెలంగాణ విమర్శించినా కూడా రాష్ట్ర విభజన పంచాయతీ పోతుంది, మీరు ఇచ్చుకోండి అయ్యా అంటారు. కానీ ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత పోలవరం నుంచి అంటే పట్టిస్యం అంటే పోలవరం నుంచే రావాలి. గతంలో ధనయజ్ఞం జనయజ్ఞం ఏదో అనుకున్నా సరే రాజశేఖర గారు చేసిన పని వల్ల ఏమైందంటే పోలవరం నుంచి కింది దాకా గత కాలువను ఏది మనకు జలయజ్ఞంలో చేసిన కాలువ రెడీ ఉన్నది కనుక ఆ కాలువను వెడల్పు చేసి కొన్ని క్యూసెక్లను ఎక్కువ పట్టేట్టు చేసి అక్కడి నుంచి పట్టిసిన ద్వారా ఇప్పటికే కృష్ణా నదికి 80 టీఎంసీ నీళ్లు తరలిస్తున్నారు. కృష్ణా నదికి ఎక్కడ ప్రకాశం చెప్తా 200 టీఎంసీల పైన దాని ప్రాజెక్ట్ వేరే ఉంటుంది, తరలిస్తున్నారు. తరలించినప్పుడు అంతర్జాతీయ అంటే జల ఒప్పందాలు మనకు పాకిస్తాన్ ఇండియా మధ్యనే జల ఒప్పందం రక్తపాతం లేకుండా చేసినాం. ఆంధ్ర తెలంగాణ ఇంత మన దేశంలో ఉన్నాం కదా. అయితే దానికి నష్టపరిహారం ఏంటంటే ఇంటర్చేంజ్, ఒక నదీ జలాలు ఇంకో నదీ జలాలు కలిపినప్పుడు ఇందులో ఈ ఏది పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ పైన కలిపినప్పుడు 85 టీఎంసీల నీళ్లను కృష్ణా నదిలో అదనంగా మహారాష్ట్రకి, కర్ణాటకకి, తెలంగాణకి కేటాయించాలని రూల్. అందులో 45 టీఎంసీల నీళ్లు తెలంగాణకి రావాలి. నేను మొదటి నుంచి బతుకుంటాను, రాజకీయం పక్కన పెట్టండి. ఈ 85 టీఎంసీల నీళ్లను కృష్ణా నదిలో పైకి పంచాలి కదా. ఇప్పుడు 2 రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం ఉన్నప్పుడు అన్యాయం చేసి సమైక్య పాలకులు ఇప్పుడు వేరే అయినాయి కదా. ఈ 85 టీఎంసీలలో మీది రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ 45 టీఎంసీలు నీళ్ళని ఇస్తామని రాతపూర్వకంగా రాసి ఇవ్వని అంటారు. రాసియ్యారు, చంద్రబాబు నాయుడు రాశాడు, జగన్మోహన్ రెడ్డి రాశాడు. ఇది అన్యాయం జరుగుతుంది. నెంబర్ 1, ఇప్పటికే ఇంటర్చేంజ్ నదులు ఇంటర్చేంజ్ వల్ల జరిగే అన్యాయాన్ని సవరించకుండా మరొక ఇంటర్చేంజ్ దారితీస్తున్నారు. ఏం చేస్తున్నారు? కృష్ణా నుంచి పెన్నాక అంటున్నారు. ఉన్నాయి 3 నదులు, గోదావరి నీళ్లు ఉన్నాయి, కృష్ణాలో నీళ్లు సరిగ్గా లేవు, ఉన్నా కరువు కాలం కష్టమే, అయితే వరదలు లేకపోతే ఏముండయి. 3వది పెన్నాలకు ఇంకా చాలా కష్టం. నిజంగా నేను రాయలసీమ ప్రాంతానికి అమర్నాథ్ గారు ఏ ప్రాంతం తెలియదు, రాయలసీమ ప్రాంతంలో నా మానసపుత్రిక అనంతపురం, ఆదిలాబాద్ 2 నా ఉద్యమ సంస్థలు నేను దత్తపుత్రికలు. ఇవన్నీ గొల్లేపల్లి అన్ని నక్సలైట్ ఏరియా, గొల్లేపల్లి అవన్నీ తిరిగినామండి. నేనేమంటున్నాను అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే మళ్ళీ ఒక ఇంటర్చేంజ్ మీరు ప్రతిపక్షిస్తున్నారు. ఒక ఇంటర్చేంజ్ తోనే 45 టీఎంసీల నీళ్లు తెలంగాణ నష్టపోయింది, ఇంకో 40 టీఎంసీలు 2 రాష్ట్రాలు నష్టపోయినాయి కదా. పరివాహక ప్రాంతాలను బట్టి నీటి కేటాయింపు ఉండాలి. ఎప్పుడు సహజ న్యాయం ఎట్లుంటది అంటే ఎంత దూరం ప్రవహిస్తుందో దాన్ని బట్టి ఉండాలి. ఇంకొక 2 నిమిషాలు చెప్పిన ముగిస్తారు ఉండాలి. దీన్ని ఏమవుతుందంటే గతంలో కేసీఆర్ హయాంలో మనకు కాంగ్రెస్ నాయకులు అంటున్న మాట కొంతవరకు వాస్తవం. ఆయన ఒక ఉద్దేశంతో చేసిండు. ఏం చేసిండంటే
ఆనాడు రాష్ట్ర విభజించినప్పుడు ఈ కృష్ణా జలాలు పంచినప్పుడు ఇక గోదావరి అయిపోయింది. గోదావరిలో పైన ప్రాజెక్టులకు అనుమతికి వీళ్ళు ఒప్పుకోవాలి, కింది ప్రాజెక్టులకు అనుమతికి తెలంగాణ ఒప్పుకోవాలి, అది అయిపోతుంది. కానీ కృష్ణా నదిలో చాలా పెద్ద కీలక సమయం. ఇప్పుడు నీళ్లు పంచుకున్నప్పుడు ఈ సమస్య ఏది రాదండి, అన్ని తీసుకుంటే ఎవడొద్దన్నాడు. నీళ్ళు ఏం దగ్గర వెళ్ళి కదా, ఒక సామెత ఉంది తెలంగాణలో, ఏమనంటే ఎల్లి మళ్ళీ ఉంటే మా మళ్ళీ మంచిగా వంట చేస్తా అన్నదట. అంటే ఏంది, అన్ని సరుకులు ఉన్నాక వంట ఎవరైనా చేయొచ్చు, అన్ని సరుకులు లేనప్పుడు కదా, నీళ్లు లేవు కృష్ణా నదిలో. ఇక్కడ ఏంటంటే కృష్ణా నది నీళ్ల పంపిణీ అన్యాయం జరిగింది తెలంగాణ. ఎట్లా జరిగింది? మొదలు 3 రాష్ట్రాల పంపిణీ ఉంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గరికి వస్తున్నాడు. ఈ 3 రాష్ట్రాల పంపిణీని ఆమోదించకుండా స్టే ఇచ్చింది, ఇప్పటి వరకు అమలు కాలేదు. అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు నడుస్తున్నది. నడిచే క్రమంలో తాత్కాలికంగా తెలంగాణ ఏర్పాటు ఇప్పుడు ఏం చేసిందంటే తాత్కాలికంగా నీటి పంపిణీకి కేసీఆర్ ఒప్పుకోవడం అది దుర్మార్గం. కానీ ఆనాడు ఆయన ఉన్న ఆనాడు రేవంత్ రెడ్డి ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా, ఎవరున్నా అదే చేద్దు. తెలంగాణ నాయకుడు ఎవరున్నా కూడా ఏం చేసిందంటే 299 టీఎంసీ ఉన్న 812 టీఎంసీలు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 811 టీఎంసీల నీళ్లు మనకు కేటాయించారు. అంటే కర్ణాటక, మహారాష్ట్ర మినహాయించి మనకు కేటాయించింది. 811 టీఎంసీలలో మనకు రావాల్సిన వాటా ఎంత? 50%. అంటే లెక్క కానీ 62% రావాలి తెలంగాణకు, మిగతా పర్సెంట్ కిందికి పోవాలి. కానీ పరివాహక లెక్క పట్టకుండా జనాభా లెక్కలు బట్టి పంచారు. ఎప్పుడు నీటి పంపిణీ జనాభా లెక్కలు బట్టి ఉండదు. అప్పుడు 299 కాదు, 512 టీఎంసీలేమో తెలంగాణకు రావాలి, మిగతా 300 టీఎంసీలేమో ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏమైందంటే పోవాలి. అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, అసలు ఈ పంచాయతీ మొదలు పెట్టుకుంటే అసలు విభజన మొత్తం ఆగిపోతుంది అని భయపడ్డాడు. ఒకటి. రెండో, తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన దుర్మార్గం ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు తీసేసుకున్నారు. కానీ 7 మండలాలు తీసి సమర్థించారు. ఎందుకు సమర్థించారు అంటే అయ్యా పోలవరం కట్టుకుంటారు వాళ్ళు, కట్టుకుంటే అప్పుడు భూమి సేకరణ ఒక దగ్గర, మళ్ళీ ఇంకో రాష్ట్రం, భూమి సేకరణ తర్వాత పరిహారం ఇంకో రాష్ట్రం ఇవ్వడం కష్టం అవుతుంది. కనుక 7 మండలాలు తీసేయడం కరెక్టే, కానీ భద్రాచలం మండలాన్ని విభజించడం నేను ఒప్పుకోలే అన్నాడు కూడా. అది జరిగింది. అంటే అది వేరు. కానీ నేనేమంటాను, 2 రాష్ట్రాల మధ్య పంచాయతీ భూమి సేకరణ ఇవి ఇచ్చేది ఉంటే కష్టమని అక్కడ ఆ 7 మండలాలు బీజేపీ కలవడం కరెక్ట్ అని. ఇంకో మాట కిందికి వస్తామని, ఇక మన కృష్ణా నదిలో పంపకం అన్యాయం అయింది. ఇప్పటికీ అన్యాయం కొనసాగుతుంది. ఇప్పటికీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ కృష్ణా జలాల పంపిణీ విషయంలో మళ్ళీ సహేతుకంగా ఆలోచన చేస్తే, నేనేమంటున్నాను, ఒక వాళ్ళు బతకాలి, మనం బతకాలి, మనం అందరం బతకాలి. కనుక 50% నీటిని డిమాండ్ చేస్తున్నాం. అంటే యాక్చువల్ గా పరివాహక ప్రాంతం ప్రకారం అయితే 500 ఇటు 300 టీఎంసీలు అటుపోతాయి. ఇప్పుడు ఉల్టా అయింది, 300 ఇటు అయినాయి, 500 అటుపోయినాయి. కనీసం ఉల్టా అయింది అంటున్నా. ఇప్పుడు 500 టీఎంసీ తెలంగాణకు రావాలి, 300 టీఎంసీలు అటువాలి. ఉదాహరణ చెప్తున్నాను, 299 వచ్చినాయి, 300 కూడా రాలేదు. దీన్ని ఏం చేయాలంటే కనీసం 50-50, అంటే వాళ్ళు మనం బతకాలి కనుక 50% ఇటు 50% అటు పంచితే 400 టీఎంసీలని మినిమం రావాలంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. లెక్క అయితే అంత రావాలి, కనీసం 50% పంచారు అని వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఆనాడు కేసీఆర్ అని ఏం చేసిండు కరెక్టే. అది ఒక రాష్ట్ర విభజన సందర్భంలో జరిగిన రెండే, ఒకటి 7 మండలాలు, గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తాత్కాలికమే, అది దాన్ని ఇంకా ఫైనలైజ్డ్ కాదు కదా. తాత్కాలికం ఒప్పుకుంటే శాశ్వతం అవుతుంది సమస్య. అది సమస్య ఎక్కడవుతుందంటే అది శాశ్వతం అవుతుంది. అంతేందుకు మీరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పులిచింతల కట్టుకున్నారు. పులిచింత అన్ని ప్రాజెక్టులు సందర్శించిన ఇంచ్ సందర్శించిన అవినాష్ గారు, పులిచింతల ప్రాజెక్టు మీద ఏమైందంటే మొత్తం నునిగిందేమో తెలంగాణ ప్రాంతం భూమి అన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిరు, నల్గొండ జిల్లాలో పరిహారం, నల్గొండ జిల్లా నీళ్లు మాత్రం ఒక్క చుక్క నల్గొండ జిల్లాకు రావు, ఎందుకు కిందికి పోతే. కానీ అది ఎందుకు ఒప్పుకున్నా, ఎందుకు మంచిది అంటున్నానంటే ప్రకాశం బ్యారేజ్ చాలా కాలు అడ్డం పెట్టేది. నీళ్ళన్నీ ఏమన్నా కృష్ణా నదిలో పైన శ్రీశైలం, తర్వాత నాగార్జున సాగర్, తర్వాత కింద నీళ్ళన్నీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కిందికి వెళ్ళిపోతున్నాయి మట్టినే. దాని బదులు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా పులిచింతల కట్టుకున్నాం. ఈ పులిచింతల నీళ్లను కరెక్ట్ ఉపయోగించుకుంటే, పులిచింతల నీళ్లను కిందికి ఉపయోగించుకుంటే నాగార్జున సాగర్ నీళ్లను పూర్తిగా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగించుకోవచ్చు. కానీ శ్రీశైలం నీళ్లను పూర్తిగా రాయలసీమకి, తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్ వాడుకోవచ్చు. ఎప్పుడు వస్తుంది ఈ 45 టీఎంసీల నీళ్లు పైకి వాటా ఇవ్వాలి, అది రాసిస్తలేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎవడున్నా రాసిస్తారు. ఒక్క మాట క్లియర్ చేసి చెప్తారు, అంటే ఈ అకాడమిక్ డిస్కషన్ వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళు మాట్లాడతారు. మూడోది ఏంటంటే ఇప్పుడు పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. బనకచెర్ల ద్వారా గోదావరి నుంచి ఇప్పటికి తీసుకొచ్చిన నీళ్ళకే దిక్కు లేదు. 45 టీఎంసీ తెలంగాణకి ఇచ్చే, మిగతా పక్క రాష్ట్రాన్ని మాట్లాడుతున్నారు, ఇచ్చే దిక్కు లేదు. ఇప్పుడు బనకచెర్ల ద్వారా ఇక్కడ దాకా తీసుకొస్తే కృష్ణాలో ఉన్న నీళ్లు గోదావరి నీళ్ళను దోపిడీ చేసినట్టు అవుతుంది, కృష్ణాకు ఇచ్చినట్టు అవుతుంది అంటున్నారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు న్యాయం చేశాడు, ఎన్టీ రామారావు అంతకంటే అన్యాయం చేసిండు. ఎన్టీ రామారావు గారు అప్పుడు తెలుగు గంగాని నేను ఉప్పు